ఒక పాఠం. ఒక కేసుని ఊరికినే ఒకరిని అరెస్ట్ చేసేయడం, తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టేయడం, వదిలేయడం కాకుండా ఒక ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ ఎట్టా చేయాలి, ఒకరిని వేధించాలంటే ఎలా వేధించవచ్చు, అష్ట దిగ్బంధనం ఎట్టా చేయాలి, ముందు పేపర్లో తిట్టించాలి, టీవీల్లో విమర్శించాలి, సోషల్ మీడియాలో దుర్మార్గంగా చిత్రీకరించాలి, ఆ తర్వాత వాడికి నోటీసులు ఇవ్వాలి, ఆ నోటీసులు ఇచ్చినప్పుడు నా కొడుకు అయిపోయింది వీడి పని అనే భాషని వాడాలి, ఆ తర్వాత వాడిని ఆడ కూర్చోబెట్టి వేధించాలి, అదంతా ఫోకస్ కావాలి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టాలి. ఇదంతా అయ్యాక కోర్టులో పెట్టినప్పుడు సహజంగా ఇదంతా పేపర్లు చదివి ఉంటారు కదా మ్యాజిస్ట్రేట్లో, రిమాండ్కి రొటీన్గా పంపించేయాలి. మామూలుగా అయితే కనుక 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడ్డ వాటికి రిమాండ్ ఇవ్వకూడదు అన్నది గతంలో ఇదే మ్యాజిస్ట్రేట్లకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే వీళ్ళు ఇదంతా చూశారు కాబట్టి ఓహో ప్రభుత్వం ఇట్లా అనుకుంటోంది రైట్ కానిచ్చేయండి. ఇందులో అసలు కేసు పూర్వాపరాలు కూడా చూడట్లేదు వాళ్ళు. దీని మీద 14 కేసులు ఉన్నాయి. అదేందా ఒకటే ఇష్యూ మీద 14 కేసులు ఏంటి, 14 చోట్ల పెట్టడం ఏంటి అనాలి కదా. ఎవరు అంటలేదు, ఎందుకు వచ్చిన గొడవ తయి రిమాండ్ ఇచ్చేయి, ఇక్కడ రిమాండ్ అక్కడ రిమాండ్ ఇక్కడ పీటీ వారెంట్. అదే ఇది కూడా ఒక కొత్తది సార్ ఈసారి, ఎందుకంటే చాలా చోట్ల రాష్ట్రంలోని నలుమూలల నుంచి కేసులు పెట్టించడం. మన అమ్మాయి శ్రీరెడ్డి విషయంలో అలాగే చాలా చోట్ల కేసులు పెట్టారట. ఈయన విషయంలోను, పోసాని విషయంలో, కర్నూలులోను, నరసరావుపేటలోను, గుంటూరులోను, విజయవాడలోను ఎక్కడెక్కడి నుంచో కేసులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఫిర్యాదులు. వంశీ విషయంలో కూడా మొన్న 20 కేసులు ఎన్నో పెట్టారని చెప్పారు కదా.